ఇస్కరియోతు యూదా గురించి మనం ధ్యానం చేద్దాం. ఇస్కరియోతు యూదా అనేవాడు యూదయ ప్రాంతానికి చెందినవాడు. యేసు ప్రభు వారికి 12 మంది శిష్యులు. ఆ 12 మందిలో 11 మంది గలిలయ ఉత్తర ప్రాంతానికి చెందినవారు. భారతదేశంలో ఉత్తర దేశం, భారతదేశం, దక్షిణ భారతదేశం ఏ విధంగా ఉందో ఫలస్తీన్లో 2 భాగాలు ఉన్నాయి. అది కూడా ఉత్తర దేశాన్ని గలిలయ ప్రాంతం అంటారు, దక్షిణ ప్రాంతాన్ని యూదయ ప్రాంతం అంటారు. కాబట్టి ఈ గలిలయ యూదయ మధ్యలో సమరయ ఉంది. కాబట్టి గలిలయలో యూదులు ఉంటారు, యూదయలో యూదులు ఉంటారు. యేసు ప్రభు వారు 11 మంది గలిలయ వారిని ఏర్పరచుకున్నాడు. అది చాలా ఆశ్చర్యం. ఎట్లా చెప్పొచ్చు అంటే యోహాను సువార్త అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. మరి మీరు అడగవచ్చు 11 మంది గలిలయలని మీకు ఏం తెలుసు అంటే, బైబిల్ యేసు ప్రభు వారు ఆరోహణమైనప్పుడు ఆయన చెప్పాడు ఆ మాట 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు, అంటే ఎవరిని ఉద్దేశిస్తున్నాడు దూత అంటే? శిష్యులను. అక్కడ శిష్యులందరూ కూడా 11 మంది ఉన్నారు. ఒకడైతే ఆత్మహత్య చేసుకున్నాడు, వాడు యూదయ ప్రాంతానికి చెందినవాడు. 11 మంది బెత్సయిదా, కానా, లేకపోతే కపెర్నహూం ఆ ప్రాంతాలకు చెందినవారు. కాబట్టి గలిలయులైన వారు 11 మంది. ఒకే ఒక్కడు ఇస్కరియోతు యూదా. యూదయ ప్రాంతం ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. యూదయలో యెరూషలేము ఉంది, యూదయ ప్రాంతంలో బెత్లెహేము ఉంది, క్రీస్తు జన్మించిన స్థలం. అలాంటి ప్రఖ్యాతిగాంచిన పరిశుద్ధ ఆ ప్రాంతం నుంచి దేవుడు ఏడుకోని ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు, ఇస్కరియోతు యూదా. అయితే ఈ ఇస్కరియోతు యూదాను యేసు ప్రభు వారు మరి అపోస్తలుడిగా పిలిచాడని ఆయన ఉంది. ఆయన అపోస్తలుడిగా పిలిచాడు, వాడు పిలువబడ్డాడు. పిలిచినంత మాత్రాన రక్షించబడినట్టు కాదు. అర్థమైందండి? అద్భుతాలు చేసినంత మాత్రాన రక్షించబడినట్లు కాదు. లూకాసు వార్త 6వ అధ్యాయం నేను చదువుతాను. లూకాసు వార్త 6వ అధ్యాయం. యేసు ప్రభు వారు ఆ రాత్రంతా ప్రార్థన చేసి మరి 12 మంది కోసం రాత్రంతా దేవుని దగ్గర ఆయన కోజాడుతాడు. రాత్రంతా కొండ మీద ప్రార్థన చేసి, ప్రభువా, ఈ లోకాన్ని తలకిందులు చేయడానికి, నేను వెళ్ళిపోయిన తర్వాత ఈ సువార్తను ప్రకటించడానికి నాకు కొంతమంది శిష్యులు కావాలి ప్రభువా అని తండ్రికి ప్రార్థన చేస్తే, యేసు ప్రభు వారికి చాలా మంది శిష్యులు అప్పటికి ఉన్నారు. వారిలో 12 ఆయన ప్రత్యేకపరిచాడు. చూడండి 12వ వచనం చదువుతాను. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయటకు కొండకి వెళ్ళి దేవుని ప్రార్థించినందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి, కాబట్టి 12 మందిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఈ 12 మంది ఎవరు చెప్పారు ఆయనకంటే దేవుడు చెప్పాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రార్థించినప్పుడు ఆ 12 మంది పేర్లు అక్కడ ఉన్నాయి కదా. అక్కడ రాయబడిన మాటలు, పేతురు అని 14. ఎవరికి పేతురు అని మారు పేరు పెట్టానో ఆ సీమోను, అతని సహోదరైన ఆంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తిలోమై, మత్తయి, తోమ, అల్ఫై కుమారుడు యాకోబు, జెలుతు అనబడిన సీమోను, యాకోబు సహోదరైన యూదా, ద్రోహియకు ఇస్కరియోతు యూదా. యూదాను కూడా దేవుడు పిలిచాడు. యూదాను కూడా యేసు ప్రభు వారు శిష్యుడిగా పిలుచుకున్నాడు. యూదాను కూడా అపోస్తలుగా ఉండటానికి పిలుచుకున్నాడు. అయితే ఇక్కడ చాలా మంది ఆర్గ్యుమెంట్స్ లోకంలో ఏమున్నాయంటే, బైబిల్ పండితుల మధ్యలో ఇస్కరియోతు యూదా రక్షించబడ్డాడు, రక్షించబడిన వాడు రక్షణను పోగొట్టుకున్నాడు అని చెప్తున్నారు. రక్షించబడిన వాడు రక్షణను పోగొట్టుకునేది ఉండదు. ఎందుకంటే బైబిల్లో మనకు 3 అంతుల రక్షణ గురించి మాట్లాడుతుంది. ఒకటి గొప్ప రక్షణ. ఏ రక్షణ ఇది? ఇంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన మీరు ఎలాగో తప్పించుకుందరు. హెబ్రీ 2వ అధ్యాయం 3వ వచనం. రెండవది, ఈ రక్షణ ఎలాంటిదంటే నిత్య రక్షణ. హెబ్రీ 5:10లో ఆ నిత్య రక్షణకు కారకుడు ఆయన. మనకు వచ్చిన రక్షణ నిత్యము రక్షించాడు. ఇప్పుడు మీరు మున్సిపల్ ఎలక్షన్లో ఓట్లు వేస్తారు, 5 ఏళ్ల కోసమే కమిషనర్ చైర్మన్ ఎన్నుకుంటారు. 5 ఏళ్ల తర్వాత ఆయన ఉద్యోగం ఊడిపోతుంది. అంతేనా? దేవుడు అట్లా ఎన్నుకున్నాడా? కేవలం 5 సంవత్సరాల కోసం, 10 సంవత్సరాల కోసం ఈ భూలోకంలో ఉన్నంత వరకు ఎన్నుకున్నాడా? అలాంటి రక్షణ ఈ రక్షణ దేవుడు మనకిచ్చిన నిత్య రక్షణ. ఇట్ ఈస్ కాల్డ్ ఎటర్నల్ సాల్వేషన్. నిత్యమైన రక్షణ అంటే నిత్యము సదాకాలం ఆయనతో మనం ఉండాలని రక్షించుకున్నాడు. కాబట్టి రక్షించబడిన అసలు రక్షణ అంటే నిత్యమైన రక్షణ. మూడవది, ఇది పూర్ణ రక్షణ, అటర్మోస్ట్ సాల్వే అంటే సంపూర్ణమైన రక్షణ. కాబట్టి గొప్ప రక్షణ, నిత్య రక్షణ, పూర్ణ రక్షణ మనం పడవబడతాం కదా. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అంటే ఆ రక్షణను కోల్పోవడం అనేది అసంభవం బైబిల్ ప్రకారం. బైబిల్లో కొన్ని సంఘటనలు, కొన్ని సందర్భాలు, కొన్ని వాక్యాలు ఉన్నాయి. కానీ మెజారిటీ పీపుల్ బైబిల్ సిద్ధాంతం లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులు నమ్మేది ఏమిటంటే, బైబిల్ పండితులు రక్షణ అనేది స్థిరం. కాబట్టి రక్షించబడిన వ్యక్తి రక్షణను
యేసు ప్రభు వారు ఆయన పరలోకం చేరేంత వరకు ఆయన భద్రపరుస్తాడు. ఫిలిప్పీ 1:6 కూడా ఉంది, ఆ పని ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగుతాయని రూఢిగా నేను నమ్ముతున్నాను అంటాడు కదా. అదే యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు అవి ఎన్నటికీ నశించవు అని యేసు ప్రభువు చెప్తుంది. నా గొర్రెలు నా స్వరం వింటాయి, వాడికి నేను నిత్య జీవం ఇస్తున్నాను, ఎవడు నా చేతిలోంచి వాటిని అపహరించడు, నా తండ్రి వాటిని నా చేతికి ఇచ్చి ఉన్నాడు అన్నాడు. రక్షణ అనేది స్థిరమైంది. అయితే చాలా మంది రక్షణ లేకుండానే రక్షించబడ్డామని చెప్పుకుంటే దానికి మనం ఏం చేయలేము. అర్థమైందండి? రక్షణని యేసు ప్రభువు వారు ఇచ్చేది, రక్షణని మనం పొందేది కాదు. ఉచితంగా ఆయన కృప వల్ల విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాము. ఇస్కరియోతు యూదా రక్షించబడిన వాడు కాడు, ఆ సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా వాడు రక్షింపబడిన వాడైతే బైబిల్ ఇట్లా చెప్పదు. ద్రోహి అనే, మనం చదివిన మాటలు ఏముంది అక్కడ, ద్రోహి అనే మాట ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో దొంగ అనే మాట ఉంది. తర్వాత ఇందాక మనం చదివిన యోహాను సువార్త 6వ అధ్యాయంలో 12 మేము ఏర్పరచుకోలేదా, అందులో ఒకడు ఎవడు, సాతాను అనే మాట ఉపయోగించాడు. రక్షింపబడిన వారికి ఈ మాటలు ఉపయోగించావు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఇంకొక మాట చెప్పాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం అక్కడ ఒక మాట చెప్పాడు యేసు ప్రభువారు. 64 చదువుతాను. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పాను. విశ్వసించని వారు ఎవరు, తను అప్పగింపు వాడు ఎవడు, మొదటి నుండి యేసునకు తెలియను. అంటే ఈ సందర్భాన్ని బట్టి విశ్వసించని వాడు ఎవడక్కడ, ఇస్కరియోతు యూదా. కాబట్టి ఇస్కరియోతు యూదా గురించి రాయబడింది, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, వాడు ద్రోహి, వాడు దొంగ, సాతాను అని మాటలు ఉపయోగించారు. రక్షింపబడిన ఏ వ్యక్తి కూడా బైబిల్లో ఇలాంటి పదాలు ఉపయోగించరు. మరి రక్షించబడిన వ్యక్తిని యేసు ప్రభువు వారు ఎందుకు పిలుచుకున్నాడు? ఇది ఒక ఆశ్చర్యం, ఇది అర్థం కాని అంతు చిక్కని విషయం. అయితే యేసు ప్రభువు వారు పిలుచుకున్నాడు. అయితే అనేకమైన అవకాశాలు ఇచ్చాడు. యేసు ప్రభువు వారు పిలిచిన తర్వాత పలు అవకాశాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు ప్రభువుతో పాటు ఉన్నాడు. ప్రభువుతో ఉండి పలుసార్లు దేవుని వాక్యాన్ని విన్నాడు. యేసు ప్రభు చేస్తున్న అద్భుతాలు చూశాడు. యేసు ప్రభు వారు చనిపోయిన వారిని తిరిగి లేపడం చూశాడు కళ్ళతో, దయ్యాలను వెళ్ళగొట్టడం చూశాడు, సువార్త పాటించడం చూశాడు. అవన్నీ చూసిన తర్వాత కూడా తన హృదయం మారలేదు, తన జీవితం మారలేదు. కాబట్టి మొట్టమొదటిగా ఇస్కరియోతు యూదా దేవుడు ఎన్నుకున్నాడు, పిలిచాడు. కానీ ఆ పిలుపు దేవుడు పిలిచినంత మాత్రాన నిత్యత్వానికి గ్యారంటీ లేదు కదా. ఒక మాట బైబిల్లో చూడండి, ఇందాక నేను చూశాను ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అంటే మనం ఏమనుకుంటామంటే రక్షించబడ్డాం, అంతా అయిపోయింది, పరలోకం వెళ్తాం అనుకుంటాం. బైబిల్ ఏం చెప్తుందంటే 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతాను. మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవరిలో కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలైనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై పొందుము. అర్థమైందండి? కాబట్టి మొట్టమొదటిగా రక్షించబడిన దినం ఏ విధంగా ఉన్నావో చివరి వరకు అదే విశ్వాసాన్ని కొనసాగించిన వాడితే క్రీస్తుతో పాలివారని దేవుని వాక్యం చెబుతుంది. పౌలు కూడా అదే అంటాడు, నా విశ్వాసము కాపాడుకుంటుని. కాబట్టి రక్షించబడాలని చెప్పి పాపంలో జీవిస్తూ ఏమి కాదులే, నాకు పరలోకం ఉంది, ప్రభువు నన్ను క్షమిస్తాడు గ్రాంటెడ్గా తీసుకున్న వాళ్ళకు పరలోకం లేదు అన్న వాక్యం చెప్తుంది. కాబట్టి ఇతను రక్షింపబడిన విశ్వాసి కాదు. అయితే దేవుడు అతనికి అవకాశం ఇచ్చాడు, పలుసార్లు దేవుడు సంధించాడు. మిగతా 11 మంది రక్షించబడ్డారు, మరి ఇతను కూడా రక్షించబడాలి కదా. దేవుని స్వరాన్ని వింటున్నాడు, ప్రభు అద్భుతాలు చూస్తున్నాడు, కాదు రక్షణ లేనివాడు. అది మొదటి విషయం. ఇక రెండో విషయం ఏంటంటే అద్భుతాలు యేసు చేయటమే మాత్రమే కాదు, అతను కూడా చేశాడు. ఇది ఇంకా విచిత్రం. మత్తయి సువార్త 10వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి నుంచి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మల వెళ్ళగొట్టకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారము ఇచ్చెను. అంటే ఈ 12 మందిలో ఆ కింది 2వ వచనంలో ఉంది, ఆ 12 మంది అపోస్తలుల పేర్లు. అందులో ఎవరున్నారు చివరికి? ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా, ఆయన పేరు కూడా ఉంది.
అంటే ఈ 12 మందికి అధికారం ఇచ్చినట్టు ఇందులో ఇస్కరియోతు యూదా కూడా అధికారం ఇచ్చాడు. కాబట్టి ఇస్కరియోతు యూదా దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఇస్కరియోతు యూదా రోగాల్ని స్వస్థపరిచాడు. తర్వాత సువార్తను ప్రకటించాడు. అదేంటంటే లూకాసు వార్తలో కూడా మాటలున్నాయి. లూకాసు వార్త 9వ అధ్యాయం 1వ వచనం కదా, లూకా 9:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దైవముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును రోగములను స్వస్థపరచుటకును వారిని పంపాను. అంటే ఇస్కరియోతు యూదా కూడా సువార్త ప్రకటించాడు. ఇస్కరియోతు యూదా కూడా దయ్యాల్ని వెళ్ళగొట్టాడు. ఇస్కరియోతు యూదా కూడా రోగాల్ని స్వస్థపరిచాడు. మీరు అడుగుచ్చు, రక్షణ లేకుండా ఇలా ఎలా చేస్తారు? ఇది సాధ్యమా అంటే సాధ్యమే. ఎందుకంటే ఆ స్వస్థత అనేది ఆ వ్యక్తి గొప్పతనం కాదు, ఇస్కరియోతు యూదా గొప్పతనం కాదు, పేతురు గొప్పతనం కాదు, లేకపోతే ఈయన పేరేం పేరు చేసిన ఆయన పేరేం పేరు శ్యామ్ కిషోర్ గొప్పతనం కాదు. ఎవరు గొప్పతనం? అది దేవుని గొప్పతనం. అంటే యేసు నామంలో జరుగుతున్నాయి తప్ప వ్యక్తిని బట్టి కాదు. అద్భుతాలు జరుగుతాయి అంటే యేసు అధికారం బట్టి. కాబట్టి మరి అంటే స్వస్థలు చేసినంత మాత్రం రక్షణ ఉన్నట్టు కాదు. ఇంకొక మాట మీకు చూపిస్తారు. మత్తయి సువార్త 7వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నాడు ఈ దయ్యాలు వెళ్ళగొట్టే వారి గురించి. ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే 22, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారు నా ఎద్దు నుండి పొండని వారితో. మరి ఎవరు ఈ చెప్పేవారిలో మొట్టమొదటి చెప్పేవాడు ఎవరున్నారు ఇక్కడ? ఇస్కరియోతు అంటాడు. ఆ దినాల్లో చివరి దినాల్లో అంత్య దినాల్లో జడ్జిమెంట్ రోజు ఏముంటూ, ప్రభువా నేను 3.5 సంవత్సరాలు నీతో ఉన్నాను కదా, నీవే కదా నాకు అధికారం ఇచ్చావు, నీవే కదా నన్ను నేను సువార్త ప్రకటించాను, స్వస్థలు చేశాను, దయ్యాలను వెళ్ళగొట్టాను అంటే ప్రభు అంటాడు, అక్రమం చేయువారులారా, అక్రమం చేయువాడా అంటే ఇస్కరియోతు ప్రభు ఆ రోజు ఏమంటాడు? అక్రమం చేయువాడా నేను నిన్ను ఎరగను అని అంటాడు. ఎంత విచిత్రం ఇది. కాబట్టి బోధలు చేసినంత మాత్రాన్ని నేను ఉన్నాను, నేనే కాదు ఎవరైనా సరే గ్యారంటీ కాదు. రక్షణ లేని వారు కూడా బోధించవచ్చు. చాలా మంది సంఘ చరిత్రలో రక్షణ లేని వారు బోధించారు. రక్షణ లేని వారు చక్కని పాటలు రాశారు కదా. ఒక మంచి పాట ఉంది, ఇది ఫేమస్ అని స్తోత్రమా ఏదో హల్లెలూయా స్తుతి మహిమ, చాలా అద్భుతమైన పాట. రక్షణ లేని వాడు రాసిన పాట అది, చాలా ప్రఖ్యాతిగాంచిన పాట. ఎంత మంచి పాట అది. కాబట్టి పాటలు రాసినంత మాత్రాన, అద్భుతాలు చేసినంత మాత్రాన రక్షణకు గ్యారంటీ కాదు. అర్థమైందండి? అది రెండవ విషయం. మొట్టమొదటిగా యేసు అద్భుతాలు చూశాడు, మారు మనసు పొందలేదు. కాబట్టి చేతులు అద్భుతాలు చేసే కానీ హృదయం దేవునికి దూరంగా ఉంది. దేవునికి కావాల్సింది నీ యాక్షన్స్ కాదు. గాడ్ డస్ నాట్ సీ యువర్ యాక్షన్స్ బట్ ఆల్వేస్ సీ యువర్ యాటిట్యూడ్. అర్థమైందండి? దేవుడు మనం ఎలాంటి క్రియలు చేస్తున్నాం అనేది గమనించడు, అవి సెకండరీ థింగ్స్. కానీ నీ హృదయం ఎలాగుంది. కాబట్టి కుమారుడా నీ చేతులు నాకి అనలే ప్రభు, లేకపోతే ఏమన్నా నీ తలాంతులు, నీ యొక్క డబ్బు, ఇవన్నీ కాదు. ప్రభు కావాల్సిందే నీ హృదయంలో మనం యేసు ప్రభునందు విశ్వాసం ఉంచామా? మన హృదయం మార్చబడిందా? హృదయం దూరంగా ఉందా? ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుతారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మన పెదవులు, మన చేతులు, మన కాళ్ళు, మనం చేసే క్రియలు, మనం ప్రకటించే సువార్తలు ఇవి కాదు, ఇవి రక్షణకు మూలం కాదు. మన హృదయం ఏ విధంగా ఉందన్నది ముఖ్యమైన సంగతి. గమనించండి, 2 విషయాలు చూసాం. ఇస్కరియోతు యూదా యేసు అతన్ని ఎన్నుకున్నాడు, తర్వాత పిలిచాడు, అవకాశం ఇచ్చాడు, పిలుపును వ్యర్థం చేసుకున్నాడు, అవకాశాలను పోగొట్టుకున్నాడు. యువత కాలంలో ఇక్కడ ఇంతమంది ఉన్నాం, ఇంతమందిని దేవుడు పిలిచాడు. మనందరినీ మందిరానికి ఎందుకు రమ్మన్నాడు దేవుడు? ఈ వాక్యం విని రక్షించబడాలి. వినటం వలన విశ్వాసం కలుగును, విశ్వాసము ద్వారా రక్షణ కలుగును, రక్షణ ద్వారా నిత్య జీవం కలుగును. దేవుని వాక్యం విని మీరందరూ రక్షించబడాలని, యేసునందు విశ్వాసం ఉంచాలని దేవుడు పిలిచాడు. ఇందులో ఎంతమంది వింటున్నారు, ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు అనేది అది మీరు గమనించుకోవాలి. మీరు దేవుని వాక్యం విని ఆయన విశ్వాసం ఉంచి పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తే పరలోకం మీదే. ఒకవేళ హృదయం మారకుండా సంవత్సరాల తరబడి మందిరానికి వస్తూ పోతూ కానుకలిస్తూ ఆరాధన చేస్తూ ఇవన్నీ చేస్తూ కూడా పరలోకం ఉండదు. బైబిల్ చెప్తే ఒకరి ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము
కలదు తుదకది మరణమునకు దారితీయను. రేపు మనం చనిపోయిన తర్వాత ప్రభా 30 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాను, ప్రతి ఆదివారం క్రమ తప్పకుండా నేను వచ్చాను, కానుకిచ్చాను, క్రైస్తవ కుటుంబంలో పెట్టాను, పాటలు పాడి అన్ని చేశాను ప్రభా, ఆరాధన చేశాను, ప్రార్థన చేశాను, బైబిల్ పట్టుకొని వచ్చాను, మరి ఎంతో చేశాను ప్రభా, నీ పరిచయం చేశాను, సువార్త పడేది నన్ను నరకానికి పంపించదంటే నిన్నే అంటాడు, అక్రమం చేయవాడా. కాబట్టి ఈ జీవితం మార్చబడిందా? ఇస్కరియోతు అన్ని చేశాడు, అద్భుతాలు చేశాడు, కానీ జీవితం మార్చబడలేదు. అది రెండవ విషయం. మూడవ విషయం ఏంటంటే అతని జీవితంలో అతను నాశనం అవటానికి ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే రహస్య పాపం అతనికి ఉంది. చూడండి ఆ మాటలు, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 4వ వచనం అది చదవండి. యోహాను 12 అనగా చదవండి, స్పీడ్గా చదవండి. బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని దొంగ ఉండి డబ్బు సంచి ఉండినందున మధువాళ్ళు ముగ్గురిని వేరు చేయి, మధువాళ్ళు ముగ్గురిని వేరు చేయి, ఒక్కరిని అక్కడ తల్లిదండ్రులు ఒకరిని పంపి ముగ్గురు ఉంటే అట్లే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే వాడు మొట్టమొదటిగా డబ్బు సంచి పెట్టాడు, దాంట్లోంచి దొంగిలించి వచ్చాడు. చిన్న పాపం, రహస్య పాపం, ఎవరికి తెలియకుండా. అంటే యేసు ప్రభువుకి ఆ సంగతి తెలుసు కానీ మిగతా 11 మందికి అది తెలియదు. చివరి దినం వరకు కూడా యేసు ప్రభు అతను చాలా నిజమైన విశ్వాసం అనుకున్నాడు. అందరూ 11 మంది శిష్యులు భ్రమింపజేశాడు. ఆ నిజమైన మాకులాగా ఇతను కూడా నిజమైన విశ్వాసం అన్నట్లుగా భ్రమ చేశాడు. కానీ అతనిలో రహస్యమైన పాపం ఉంది. ఒక చిన్న పాపం చాలు మన జీవితాన్ని నష్టం చేయడానికి, నాశనం చేయడానికి. పెద్ద పాపం అక్కర్లేదు. ఇతని జీవితం పాడైపోవడానికి ముందు ఏం చేశాడంటే చిన్నదిగా దొంగిలించుతూ వచ్చాడు. అతనికి ధనాపేక్ష ఉంది. ధనాపేక్ష అనే పాపం చెడ్డది. చివరి ఆజ్ఞల్లో 10వ ఆజ్ఞ చాలా కీలకమైంది. నీ పొరుగు అనేది ఏది ఆశించకు. ఆశ అనే పాపం చాలా భయంకరమైంది. కాబట్టి ఇతను ఏం చేశాడంటే అసలు యేసు ప్రభువుని ఎందుకు వెంబడించాడు అంటే రక్షించబడే పరలోకం కాదు. అతనికి యేసు ప్రభువును వెంబడిస్తే నాకు ఘనత వస్తుంది ఒకటి. రెండవది యేసు ప్రభు ఆ డబ్బు సంచి నా దగ్గర పెట్టాడు, అందులోంచి డబ్బు నేను సంపాదించవచ్చు. అంత మాత్రమే కాదు, ఒకవేళ యేసు ప్రభు వారు ఈ పలస్తీనా దేశానికి రాజు అయితే అప్పుడు నేనేమవుతాను, పేతురు ప్రధానమంత్రి అవుతాడు, నేనైతే ఆర్థిక మంత్రి ట్రెజరర్ అవుతాను. అప్పుడు ఎంత డబ్బు అంటే అంత డబ్బు సంపాదించుకోవచ్చు అన్నట్లుగా డబ్బు కోసమే అతను దేవుని నమ్ముకున్నాడు తప్ప వేరే కారణం లేదు. చాలా మంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తారో మందిరానికి, నిజమైన రక్షణ కోసం కాదు, పాప క్షమాపణ కోసం కాదు, నిత్య జీవం కోసం కాదు, భౌతికమైన అక్కర్లు తీర్చబడితే చాలు, మా పిల్లల రోగం పోతే చాలు, మా పిల్లలకు పెళ్లి అయితే చాలు, భూ సంబంధమైన బైబిల్లో బయట అదే ప్రాస్పరిటీ గాస్పెల్ అంటారు. యేసుప్రభు నమ్ముకుంటే నీకు బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుందని చెప్తారు వాళ్ళు. దానికోసం నమ్ముకుంటాం మనం. డబ్బు ఇచ్చినా నమ్ముకోవాలి, డబ్బు ఇవ్వకుండా నమ్ముకోవాలి. యేసుప్రభు ఏ డబ్బు ఇవ్వలేదు అనుకోండి, యేసుప్రభు విడిచిపెడతావా? యేసుప్రభు ఏదైనా రోగం ఇచ్చాడనుకోండి, ప్రభుని విడిచిపెడతావా? కాదు కదా. కాబట్టి కొంతమంది అలా నమ్ముకుంటారు. ఇతను చేసిన తప్పిదం ఏంటంటే మెల్లమెల్లగా పాపాన్ని, రహస్యమైన పాపాన్ని అలవాటు చేయటం మొదలుపెట్టాడు. రహస్యమైన పాపం వల్లకు వచ్చడం వల్ల కొన్నిసార్లు ఒక చిన్న అబద్ధం చాలు. ఇప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఏంటంటే పైన ఒక మడి ఉండేది, నీళ్లు పెట్టేవాళ్ళు, ఈ కింద ఇంకో మడి ఉంటుంది. ఆ పై మడి కట్టుకున్న వాడికి ఏం చేస్తాడంటే కిందోడు ఏం చేస్తాడు, చిన్న రంధ్రం చేస్తాడు. రాత్రిపూట వెళ్ళి ఏం చేస్తాడు, తెల్లారేసరికి అందులో ఉన్న నీళ్ళన్నీ పైన ఖాళీ అయ్యేది, అవి కిందికి వచ్చేది. ఇట్లా జరిగినాయి చాలా నాకు సందర్భాలు. కాబట్టి చిన్నది చాలు మన జీవితం పతనం అవడానికి. పెద్ద పాపం చేయాల్సిన అవసరం లేదు. లేదా దొంగతనము, పెద్ద పాపాలు అంటారు కదా, అవి అక్కర్లేదు. చిన్న పాపం చాలు, ఒక చిన్న రంధ్రం చాలు నీ జీవితం పతనం అవటానికి. బైబిల్లో ఉంది, ఇంత గొప్ప విశ్వాసము కర్తయు దాన్ని కొనసాగించమైన యేసు వైపు చూచు. అదకన్నా ముందు చదవండి 12వ అధ్యాయం. ఇంత గొప్ప సాక్షిత్వం మేఘం వల్లే మళ్ళీ ఆవరించి ఉన్నదన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి, కొన్నిసార్లు సులువుగా చిన్న పాపాలి. ఇప్పుడు ఒక చిన్న అబద్ధం చాలండి మన జీవితం పాడవటానికి. ఒక చిన్న రాజీ పెట్టడం చాలు. అర్థమైందా? మీరు అడగవచ్చు, నేను పెద్ద పెద్ద పాపాలు చేయట్లేదు కదా, చిన్న అబద్ధమే కదా, చిన్న పాపమే కదా.
చిన్నదే కదా, ఆ చిన్నదే మన కొంప ముంచుతుంది. ఈయన జీవితం నరకానికి వెళ్ళేటట్టుగా చేసింది ఏమిటి? ఉరి వేసుకొని చచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఆ చిన్న పాపం. ఏం చేశాడు ఆయన? రహస్య పాపం ఎవరికి తెలియకుండా డబ్బు సంచిలోంచి దొంగిలించడం మొదలుపెట్టాడు. అర్థమైందా? నీ జీవితంలో, నా జీవితంలో మరి అతను కూడా వాక్యం వినలేదా? వాక్యం విన్నాడు. అద్భుతాలు చూడలేదు, అద్భుతాలు చూశాడు. అద్భుతాలు చేయలేదు, అద్భుతాలు చేశాడు. సువార్త ప్రకటించి అన్ని చేశాడు. కానీ రహస్య పాపం మన జీవితంలో ఉంటే ఆ రహస్య పాపం, ఆ గేట్ వాళ్ళు అంటారు దాన్ని, అది పెద్ద పాపని. బైబిల్ ఏం చెప్తుందంటే అపవాదికి, చెప్పండి, అపవాదికి చోటు ఇయ్యకుడి. ఈ అపవాది చిన్న పాపం నువ్వు చేస్తే లోపలికి వచ్చేస్తాడు. ఆ ద్వారం చిన్నదైనా పర్లేదు, అది చాలు వాడికి రావటానికి, ప్రవేశించడానికి. అర్థమైందండి? అది మూడో విషయం. ఏం చేశాడు? రహస్య పాపం, దొంగతనం. ఇక నాలుగవది, ఎప్పుడైతే ఈ యొక్క రహస్య పాపం చేస్తూ చిన్న చిన్న పాపాలు చేస్తూ ఉన్నాడు, అప్పుడు పెద్ద పాపాలు చేయటం. చూడండి, లూకాసు వార్త 22వ అధ్యాయం 3వ వచనం. 22:3. లూకా 22:3. యూదాలో సాతాను ప్రవేశించను. అబ్బా, ఎంత మాట ఇది! ఎందుకు సాతాను ప్రవేశించాడు? చెప్పండి, ఎందుకు సాతాను ప్రవేశించాడు? అంటే సాతానుకు ప్రవేశించడానికి అవకాశం ఎవరిచ్చారు? ఇస్కరియోతే ఇచ్చాడు, అంతే. ఇప్పుడు దయ్యాలు ఎవరు పడతాయి? దయ్యాలు ఎవరు పడితే వాళ్ళకి పట్టవు. అర్థమంతా. దయ్యాలు ఎవరు పడతాయి అంటే ఎవరైతే దయ్యాలు పట్టడానికి అవకాశం ఇస్తారో, దయ్యపు వంటి జీవితం, అపవిత్రమైన జీవితాన్ని, అపవిత్రమైన బయట మీకు తెలుసు కదా ఎటువంటి భయంకరమైన స్థితులు ఉంటాయి ఇట్లాంటి వీటిల్లో, వాళ్ళకు దయ్యాలు పడతాయి. పరిశుద్ధులకు, పవిత్రులకు దయ్యాలు పట్టవు. కాబట్టి ఇతను ఇస్కరియోతు హృదయంలో సాతాను ప్రవేశించాడు. యోహాను సువార్త ఇంకొక మాట, ఇదే మాట ఉంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం. యోహాను 13వ అధ్యాయం 20. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే, చూసినా, బల్ల తీసుకోవడం చాలా ప్రమాదం. బల్ల పరిశుద్ధులైన వారు బల్ల ముక్క పుచ్చుకుంటే వాళ్ళకి అది దీవెన, వాళ్ళకి అది ఆశీర్వాదం. రక్షణ లేని వారు బల్ల ముక్క పుచ్చుకుంటే ఆ సాతాను వాళ్ళు. యేసుప్రభువు వారు రొట్టె విరిచి 12 మందికి పంచిపెట్టాడు. ఈ ముక్క ఇస్కరియోతు తీసుకొని నోట్లో పెట్టుకొని తినగానే వెంటనే ఏమొచ్చింది? అతనికి సాతాను ప్రవేశించాడు. అర్థమైందండి? కాబట్టి నాలుగవది, తన జీవితంలో సాతాను ప్రవేశించాడు. కాబట్టి సాతాను ప్రవేశించకుండా, సాతాను ఏంటిది బైబిల్లో? వద్దంటే రాడు. సాతాను బైబిల్లో అపవాదిని ఎదిరించడి, వాడు మీ యొద్ద నుండి. ఎట్లా ఎదిరించాలి? అపవాది పో, అపవాది పో, అట్లా కాదు. అపవాదిని ఎదిరించాలంటే నా జీవితంలో నేను పాపము చేయను అని ఒక గట్టి స్థిరమైన ఉండాలి. ఇప్పుడు అబద్ధం చెప్పాలనే తలంపు మనకు వస్తుంది. అబద్ధం చెప్పాలని తలంపు వచ్చిన మనం ఏం చేయాలి? నేను అబద్ధము చెప్పను, నేను దేవుని బిడ్డను, యేసు రక్తంలో కడగబడ్డవాడు, ఎటువంటి పరిస్థితుల్లో అబద్ధం నా నోటి నుంచి రానివ్వను అని నువ్వు నిశ్చయించుకుంటే నువ్వు అబద్ధం చెప్పలేవు. అది సాతాన్ని ఎదిరించడం. సాతాను ఏం చెప్తాడు? అబద్ధం వాడు అంటాడు. సాతాను ఏమంటాడు? శోధన చేస్తాడు. పాపం చేయమంటాడు. సాతాను ఏంటి? వాడి పని ఏంటిది? పాపం చేయమంటాడు, అబద్ధాలు అంటాడు, మోసం చేయమంటాడు, అన్యాయంగా డబ్బులు సంపాదించంటాడు, దొంగతనం చేయ అంటాడు. ఏవి కాదు, ఇతరులను తిట్టు, బూతులు తిట్టు అంటాడు, వేరే వాళ్ళు ద్వేషించు, నిన్నింత మాట అంటాడు. ఇవన్నీ ఎవరికి ఇస్తారు? ఈ ఆలోచనలు ఎవరిస్తారు? అపవాది, సాతాను మన దేవుడు ఆలోచనలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు దాన్ని మనం రెసిస్ట్ చేయాలి. ఒకవేళ లోబడితివా, లోబడకుండా క్రైస్తవ జీవితం అనేది, క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఏ బ్యాటిల్ గ్రౌండ్, నాట్ ఏ ప్లే గ్రౌండ్. సరదాగా ఆడుకునే ఆట స్థలం కాదు. క్రైస్తవ జీవితం ఒక యుద్ధ రంగం, కథల రంగం. ప్రతి దినము పోరాటమే, ప్రతి దినం కూడా పోరాటమే. కాబట్టి ఈ పోరాటంలో ఓడిపోకూడదు, అపవాది ఓడిపోవాలి. ఒకవేళ మరి నువ్వు ఓడిపోతే దేవునికి అవమానం, సాతానికేమో మహిమ, అపవాదికి. కాబట్టి దేవుని బిడ్డలంగా ఇంకా మనం ఏం చెప్పుకున్నాం? సాతాను ప్రవేశించాడు. ఇప్పుడు కంచె వేసాం. కంచె వేసిన తర్వాత ఏమవుతుందంటే అక్కడ అడవి జంతువు. కాబట్టి ఇంకొక వచనం మీకు చెప్తాను. యేసును అమ్మిన వారు 26వ అధ్యాయం 14వ వచనం. ఇంకొక మాట నేను ముగిస్తాను. యేసును అమ్మినవాడు ఎవడితను? ఇస్కరియోతు తనవాడు యేసును అమ్మాడు. ఎంతవరకు తెగించాడు చూడు. ఎంత కోసం అన్నాడు? 26వ అధ్యాయం 14వ వచనం.
మత్తయి సువార్త 26:14 వచ్చిన. అప్పుడు 12 మందిలో ప్రధాన యాజకుడి దగ్గరకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన నాకేమి ఇద్దరు వారిని అడిగాను. 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడండి చీప్ గా. ఎందుకోసం 30 వెండి నాణాలు? బైబిల్ ఒక మాట ఉంది, ఏషావు అనే వ్యక్తి ఒక్క పూటి కూడ కోసం జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఇక్కడేమో 30 వెండి నాణాలు, తుచ్చమైన 30 వెండి నాణాల కోసం అంటే యేసు ప్రభువుని అమ్ముకున్నాడు, ముద్దు పెట్టి అప్పచెప్పాడు. ఎంత పాపాన్ని మూటగట్టుకున్నాడు. అంత మాత్రం కాదు, అది ఎలాంటి వాడు అంటే వజ్రాన్ని రాయికి తేడా తెలియని వాడు. వజ్రము వజ్రమే, రాయి. ఎవరన్నా వజ్రాన్ని రాయిని పడేస్తారా? పడేయరు కదా. వజ్రము వజ్రమే, రాయి రాయి. వజ్రాన్ని పట్టుకొని ఇది వజ్రం, ఇది రాయి కదని పడేశాడు. ఇస్కరియోతు యూదా యేసు ప్రభువు వారు వజ్రం లాంటి వాడు. అలాంటి వజ్రాన్ని 30 రూపాయల కోసం అమ్ముకున్నాడు. మనం యేసు ప్రభువు వారిని ఎలా భావిస్తున్నాం? కాబట్టి కొన్నేమో నిత్యత్వమైనవి, కొన్నేమో తాత్కాలికమైనవి. తాత్కాలికమైన వాటి కొరకై, భూ సంబంధమైన వాటి కొరకై నిత్యత్వాన్ని పోగొట్టుకుంటున్నామా? నిజంగా ఎంత దౌర్భాగ్యమైన స్థితి. కాబట్టి మరి ఎలాగుంది మన జీవితం? మన యేసు ప్రభువుని నమ్ముకుంటున్నామా, అమ్ముకుంటున్నామా? ఏం చేస్తున్నాం మనం? యేసు ప్రభువుని నమ్ముకుంటున్నామా, లేకపోతే యేసు ప్రభు అమ్ముకుంటున్నా? వీడు అమ్ముకున్నాడు. యేసు ప్రభువుని నమ్ముకో అని ప్రభు చెప్తే అమ్ముకోవడం మొదలు పెట్టాడు. దేవుని విధంగా 5వది ఏమిటంటే యేసును అమ్మినవాడు. దౌర్భాగ్యమైన జీవితం. యేసు ప్రభు పిలిచాడు, ప్రేమించాడు, శిష్యుడిగా పిలిచాడు, అపోస్తుడిగా పిలిచాడు, డబ్బు సంచి పెట్టాడు, అద్భుతాలు చేశాడు. ఇన్ని చేస్తే చివరికి ఇన్ని అవకాశాలు, పదే అవకాశాలు ఇచ్చాడు. ఇన్ని అవకాశాలు ఇస్తే అవకాశాన్ని పోడు. అలాంటి వాడు ఆమెను పట్టుకొని, ఎవరు ఆ బేతని ఎమ్మెల్యే యేసు ప్రభు పాదాలకు అత్తరు పూస్తుంటే ఏమంటాడు? ఆమెను పట్టుకొని, ఈమె చెప్పండి ఏమన్నా చెప్పింది? ఈమె దేనిని ఎలా వ్యర్థం వచ్చే వాడు వ్యర్థం చేసుకున్నాడు. తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు, తన అవకాశాన్ని వ్యర్థం చేసుకున్నాడు. ఆఖరికి పవిత్రమైన ముద్ర కూడా అపవిత్రం చేశాడు. నాశన పుత్రుడు. ఈ వాజ్ ద సన్ ఆఫ్ పడిషన్ అనే మాట ఉంది యోహాను సువార్త 12వ అధ్యాయంలో. నాశన పుత్రుడు తప్ప, వాడి పేరు నాశన పుత్రుడు. అంటే అన్ని హీస్ ద సన్ ఆఫ్ వేస్ట్. ఎవడన్నా వేస్ట్ గాడు అంటాం కదా మనం, కొంతమంది వీడు వేస్ట్ గాడు అంటాం కదా. అందులో మొట్టమొదటిగా వేస్ట్ గాడు ఎవడు? ఎవరైనా ఇస్కరియోతు యూదా. తన జీవితం అంతా అవకాశం అన్నీ వ్యర్థం చేశాడు. తనకున్న పరిచయం వ్యర్థం చేశాడు, తన ముద్దును వ్యర్థం చేశాడు, తను ఏది పుట్టుకున్న అపవిత్రం, డబ్బు సంచిని వ్యర్థం చేశాడు. కాబట్టి ఈ మధ్యాహ్నం వేళ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు మీకు ఇచ్చిన అవకాశాలు వ్యర్థం చేసుకుంటున్నామా? మనల్ని మనం వ్యర్థం చేసుకుంటున్నామా? చివరికి యేసు ప్రభువు వారిని అమ్మేవారంగా మనం ఉన్నామా? నిత్యత్వం యొక్క సంగతి గ్రహించకుండా ఈ లోకమే చాలు, ఇది తినచ్చు త్రాగుచు ఈ లోకం కోసం బ్రతుకుతున్నామా? కనబడినవి బైబిల్లో ఉంది, అదృశ్యమైనవి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి మనకు నిత్యమైనవి కనబడవు. ఇవేమో కనబడతాయి. కనబడినవే నిజం అనుకొని జీవిస్తున్నామా? ఈ మధ్యాహ్నం వేళ మళ్ళీ మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి అది 5వ సంగతి. ఒకటి, యేసు పిలుచుకున్నాడు, అద్భుతాలు, తర్వాత అద్భుతాలు చూసినవాడు, చేసినవాడు. 3వది, రహస్య పాపాలు చేసినవాడు. సాతాను అతనిలో ప్రవేశించింది, చివరికి యేసును నమ్మినవాడు. తర్వాత ఏం జరిగిందంటే చూడండి, ఇంకొక మాట చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం ముగిద్దాం. 27వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త 27:3 వచనం. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా వచ్చి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణాలను ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధులను అప్పగించి పాపం చేస్తానని చెప్పాను. చూసారా? కాబట్టి ఇక్కడ పశ్చాత్తాపడలేదు. ఇస్కరియోతు యూదా చివరి దినాల్లో యేసు ప్రభు వారిని అప్పగించిన తర్వాత ముద్దు పెట్టి అప్పగించాడు, అమ్ముకున్నాడు 30 వెండి దినాలకు. ఆ చివరిలో అతను యేసు ప్రభు వారు సెలవు వేసిన తర్వాత అతను బాధపడతాడు. ఎవరు? ఇస్కరియోతు బాధపడతాడు, ఏడుస్తాడు. అక్కడ ఉంది ఆ మాటలు 27:3లో. 27:3 మాత్రం చదవండి. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధించబడగా చూచి పశ్చాత్తాపడి అంటే విసిరిపెట్టాడు. ఇప్పుడు నిజమైన పశ్చాత్తాపం ఏది చెప్పండి? బైబిల్ చెప్తుంది పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపమా? నిజమైన పశ్చాత్తాపం కాదు. ఎలా చెప్పొచ్చు? నిజమైన పశ్చాత్తాపం ఏముంటుందంటే 2వ కొరింథీ 7వ అధ్యాయం, అదొకటి చూద్దాం. 2వ కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనం.
2 కొరింథీ 7:10. దైవచిత్తానుసారమైన దుఃఖము దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సు కలుగజేయును. కలగజేయును. ఈ మారు మనస్సు ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు. ఆ, అయితే ఉమ్. లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయును. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు పశ్చాత్తాపడ్డారు. ఎవరు? ఒకవైపు ఇస్కరియోతుతో పశ్చాత్తాపడ్డాడు. అంతకన్నా ముందు పేతురు పాపం చేశాడు. నా వైపు వినండి. పేతురు పాపం చేశాడు, ఇస్కరియోతుతో పాపం చేశాడు. పేతురు పశ్చాత్తాపడ్డాడు, ఇస్కరియోత పశ్చాత్తాపడు. ఇద్దరు ఏడ్చారు. ఇద్దరు కానీ ఒకరి పశ్చాత్తాపం నిజమైన పశ్చాత్తాపం. ఎవరు? పేతురు యొక్క మారు మనసు నిజమైంది. ఎందుకంటే అది దైవచిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు కలిగించింది. ఎవరు? మరి పేతురు ప్రభు దగ్గరికి వెళ్ళాడు, ప్రభును చూశాడు, ప్రభు ఆయనను చూశాడు, ఆయన ప్రభును చూశాడు, ఆయన పాపాలకు క్షమించాడు. ఇస్కరియోత ప్రభు దగ్గరికి వెళ్ళలేదు, పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రభువును కోరుకోలేదు. యేసు ప్రభువా నన్ను క్షమించు ప్రభా, మరి 3.5 సంవత్సరాలు ఎన్నో పాపాలు చేశాను, దొంగనయ్యా, దోపిడీ చేశాను, ద్రోహిని తండ్రి, ఇన్ని చేశాను ప్రభా, నన్ను క్షమించా అన్నాడా? అలా ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. కాబట్టి ఒకటేమో లోక సంబంధమైన దుఃఖం. ఎవరిది చెప్పండి? ఎవరిది లోక సంబంధ దుఃఖం? ఇస్కరియోతు. మరొకరిది ఎవరిది? ఏ దుఃఖం అది? ఆత్మ. అక్కడ ఉంది కదండి, రక్షణార్థమైన మారు మనసు దుఃఖం, మారు మనసు కలిగజేసింది. కాబట్టి ఇతను అవకాశాలతో విచారం వ్యక్తం చేశాడు. కాబట్టి బాధపడ్డాడు, ఏడ్చాడు. ఏడ్చినంత మాత్రాన రక్షణ పొందినట్లు కాదు. కొన్నిసార్లు సంఘంలో నల్గొండలో మేము చిన్నప్పుడు ప్రతి ఆదివారం ఒక సిస్టర్స్ చాలా మంది ఆరాధన చేయమంటే ఆరాధనగానే వాళ్ళకి ఏడుపు వస్తుంది. ప్రతి ఆదివారం ఏడిపోయినా ప్రతి ఆదివారం నిజమైన ఏడ్చినంత మాత్రాన మారవలసి పొందినట్లు కాదు. వీడు కూడా ఏడ్చాడు. కాబట్టి విచారం, నిజమైన యథార్థమైన పశ్చాత్తాపం. ప్రభా, ఇక్కడి నుంచి నేను ఆ విధంగా ఉండను ప్రభా, నీ కొరకు నేను పశ్చాత్తాపడ, పాపాలు విడిచిపెడుతున్నాను. ఇంతకుముందు చేశాను, ఇప్పుడు చేయను ప్రభా, నన్ను క్షమించు, నన్ను రక్షించు, నీ రక్తంతో కడుగని చెప్పాల్సి ఉండే. అలా చెప్పకుండా పశ్చాత్తాపం పని, అది నిజమైన పశ్చాత్తాపం కాదు, అది రక్షణ. చివరికి ఇంకొక మాట, చివరికి అతను ఎంత నాశనం అయ్యాడంటే చూడండి మాటలు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యం 1:18. ఈ యూదా ద్రోహం వలన యోధా సంపాదించిన రూపల నుంచి ఇచ్చి ఒక కులము కొనెను. ఉమ్, అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున ఆ, అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఉమ్. ఈ సంగతి ఎత్తుదేవులో కానీ అతను ఉరి వేసుకున్నాడు. ఉరి వేసుకున్నప్పుడట ఆ పేగులు వాడు ఉరి నుంచి ఆ చెట్టు నుంచి కింద పడిపోయి అతని పేగులు బయటకు వచ్చేసాయి. కాబట్టి ఎంత విచారం. యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఎంపికమైన కృప. మరొకసారి మీకు ముగింపులో ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు సెలెక్ట్ చేసుకున్నాడు, ఎంపిక చేసుకున్నాడు అపోస్తలుగా ఉండటానికి. ఇప్పుడు మనం ఎలాగున్నాము? యేసు ప్రభు వారు మనల్ని కూడా పిలిచాడు కదా, మనం ఎలాగున్నాం? నిన్ను కూడా ప్రేమతో పిలిచాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం రక్తంగా నిన్ను కోరుకున్నాడు. ఆయన పిలిచిన పిలుపు పరిశుద్ధమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. అంత మాత్రమే కాదు, అద్భుతాలు చేశాడు యేసు ప్రభు, చూశాడు. అద్భుతాలు ఇస్కరియోతుతో కూడా చేశాడు. అద్భుతాలు చేసినంత మాత్రాన, సువార్త ప్రకటించినంత మాత్రాన రక్షణ గ్యారెంటీ అనుకోవద్దు. మీరు చర్చికి వచ్చినంత మాత్రాన, ఆరాధన చేసినంత మాత్రాన రక్షణ ఉంది అని అనుకోకూడదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. రెండవది, మూడవది, మరి తర్వాత రహస్య పాపాలు విడిచిపెట్టాలి. నీ జీవితంలో ఏదైనా రహస్య పాపములు, ఏదైనా దొంగతనం, పురుగులు ఏమైనా ఉందా? కాబట్టి రహస్య పాపం విడిచిపెట్టాలి, రాజుపేట విడిచిపెట్టాలి, పరిశుద్ధమైన జీవితం జీవించాలి. నీ జీవితంలో ఏదైనా సరే రహస్య పాపం ఏదైనా ఉందా? ఈ మధ్యాహ్నం వెళ్ళే బలలో పాలు పొంది మీరు ఒప్పుకోండి, ప్రభా ఇప్పటిదాకా చేశాను, ఈ రహస్య పాపాలు విడిచిపెడతాను ప్రభా. ఈ అబద్ధాలు ఎవరికి తెలియదు అనుకుంటున్నాయి ప్రభా. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసినదో చెప్పండి. ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. ఎప్పుడు 4:13 మనుషులు చూడట్లేదు అనుకోవచ్చు, కానీ దేవుడు అన్ని చూస్తాడు. ఆయన ఏది కూడా ఆయన దృష్టిలో దాపరికం లేదు. కాబట్టి చిన్న పాపాలని విడిచిపెట్టండి, అవే మన జీవితాన్ని నాశనం చేస్తాయి. తర్వాత చిన్న పాపంగా తర్వాత పెద్ద పాపం చేశాడు. యేసు ప్రభువును అమ్ముకున్నాడు 30 వెండినాల కోసం. ధనాపేక్ష, దురాశరది ఎంత పాపం. డబ్బు చెడ్డది కాదు, కానీ బైబిల్లో ఉంది
ధనాపేక్ష ధనాపేక్ష కీడు. ధనము చెడ్డది కాదు, కానీ ఏది చెడ్డది? ధనాపేక్ష చెడ్డది. తర్వాత ఆ యేసు ప్రభు వారికి సిలువబడగానే ఏం చేశాడు? విచార వ్యక్తం చేశాడు, ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, కానీ పరలోకం వెళ్ళలేకపోయాడు. ఒక ఆకు యేసు ప్రభు సమీపంగా వచ్చాడు, నిత్యత్వంలోకి, నిరంతరమైన నిత్యాజ్ఞలోకి వెళ్ళిపోయాడు. ఎంత విచారం! ప్రభుతో ఉండి 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉండి కూడా పరలోకం వెళ్ళలేకపోయాడు, రక్షణ కోల్పోయాడు. ఎంత అలాంటి మనస్థితి కూడా కావచ్చు. సంఘంలో చేరిన వారు, పాటలు పాడిన వారు, వాక్యం చదివిన వారు, ఆరాధన చేసిన వారు, అద్భుతాలు చేసిన వారు కూడా నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. అందులో మనం ఉన్నామేమో. ఇస్కరి యూదా వల్ల మనం ఉన్నామా? చివరికి అతనే కాదు, అంతం ఏమైంది? నిత్య నాశనానికి వెళ్ళాడు, అవమానకరంగా చనిపోయాడు. దేవుని బిడ్డలంగా ఇలాంటి స్థితి మనకు రాకుండా ఉండాలంటే ఈ మధ్యాహ్నం యేసు ప్రభువా, నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నీ రక్తంలో కడిగాను, ఎవరికి వారికి ఒప్పుకుందాం. యథార్థంగా బలంలో పాల్పొందడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక.